హలో గాయ్స్, వెల్కమ్ టు వసంత్ ఎఫ్ఎఫ్ గేమింగ్ 14. అందరూ ఎలా ఉన్నారు మావా? నేనైతే బాగానే ఉన్నాను అనుకుంటున్నా. ఏంటే ఈ అకౌంట్ నాది 1 ఇయర్ అయింది క్రియేట్ చేసి. అప్పుల్లో 2 వీడియోస్ పెట్టాను ఇంకంతే. ఇంకా నేను ఆడలేకపోయాను. అంటే మళ్ళీ ఇప్పుడు నేను అదే యూట్యూబ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మావా. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్. అండ్ మనం ఇప్పుడు కస్టమ్ రూమ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అంటే కొంతమందికి రాదు ఎలా క్రియేట్ చేయాలో, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేర్చుకుంటారని మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తే మనకి ఎట్లా వచ్చింది గేమ్. బిఆర్ ర్యాంక్డ్ అని ఉండిద్ది, దాని మీద క్లిక్ చేయండి. కింద కస్టమ్ రూమ్, సోషల్ కస్టమ్ రూమ్, సోషల్ ఐస్లాండ్, ట్రైనింగ్, క్లాఫ్లాండ్ అని కనపడితే 4. అందులో కస్టమ్ మీద నొక్కండి. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఇట్లా కనపడిద్ది. ఈ కార్నర్లో ఏమో క్లాఫ్లాండ్ అని ఉండిద్ది. మధ్యలో ఏమో టాప్ టు ఎంటర్ రూమ్ ఐడి. అంటే మామ అది మీరు ఎవరైనా యూట్యూబర్స్ కానీ ఇలా మీకు రూమ్ ఐడి ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి నొక్కుంటే మీకు వాళ్ళ రూమ్లోకి మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ క్విక్ జాయిన్ అని ఉండిద్ది. అంటే మనం క్విక్ జాయిన్ నొక్కితే పాస్వర్డ్ లేని రూమ్లోకి మనం వెళ్ళి జాయిన్ అవుతాం మామ. అంతేకాకుండా మనకి ఇదంతా వద్దు, మనం సొంత రూమ్ కావాలనుకుంటే పక్కన క్రియేట్ అని ఉండిద్ది. దాని మీద నొక్కితే ఇలా వచ్చిద్ది మామ. రూమ్ టైపు లో చూసుకుంటే రెగ్యులర్, అడ్వాన్స్డ్ ఉంది. రెగ్యులర్ అంటే మనం వాడేది ఎనిమిస్తో మాట్లాడడానికి ఉండదు మామ. అదే అడ్వాన్స్ అంటే మనం ఎనిమిస్తో కూడా మాట్లాడొచ్చు. అది ఎనిమిస్ మనం మాట్లాడుకోవచ్చు. అది రూమ్ నేమ్, నా నేమ్ ఉంది మామ, వసంత్ రూమ్ అని. అట్లా మీరు క్రియేట్ చేస్తే మీ రూమ్ ఉండిద్ది. అలా పాస్వర్డ్ వచ్చేసి మీ ఇష్టం ఏదైనా పెట్టండి మామ, కానీ నెంబర్లు మాత్రమే పెట్టండి. నేనైతే 1 2 పెడుతున్నా. కింద గేమ్ మోడ్ వచ్చేసరికి క్లాస్ స్క్వేడ్ అని ఉండిద్ది. అది మీ ఇష్టం, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. దాని మీద ఈ కార్నర్లో నొక్కితే ఇట్ట మారిద్ది. బ్యాటిల్ రాయల్, బూమ్, స్క్వాడ్ 5v5, లోన్ ఉల్ఫ్, టీమ్ డెత్ మ్యాచ్, రష్ అవర్, సోషల్ ఐలాండ్, బ్యాటిల్ గ్రేజ్. ఇట్లా ఉంటాయి మామ. మీరు ఏదైనా ఆడుకోవచ్చు. మనం వాడేది కాబట్టి క్లాస్ స్క్వేడ్ కాబట్టి క్లాస్ స్క్వేడ్ మీద నొక్కాం. మ్యాప్లోకి వచ్చేసరికి బెర్ముండా, నక్సెట్రా, యాప్లైన్, పొరగెట్రీ, కలహరి, ఇంకా సోలార్. ఇవన్నీ మ్యాప్స్ అన్నీ మనకి అవైలబుల్లో ఉంటే డౌన్లోడ్ చేసుకుని ఆడుకోవచ్చు. కానీ మనకి ఇష్టమైంది, మనకి అన్ని ప్లేస్లు ఆడ తెలిసిందంటే బెర్ముండా కాబట్టి బెర్ముండా మ్యాప్ మనం పెట్టాం. టీమ్ మోడ్కి వచ్చేసరికి మామ సోలో ఉంది అంటే 1v1, డియో అంటే 2v2, స్క్వాడ్ అంటే ఇంకా 4v4, 6 అంటే మీకు ఎట్టగా తెలుసుగా మామ. ఇటు అరుగురు అటు అరుగురు 12 మంది ఇలా ఆడతాం మామ మనం. ఇది అయిపోయిన తర్వాత గేమ్లోకి వచ్చారంటే మీకు ఇక్కడ కనపడిద్ది మామ. ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది మీకు. ఏమో రౌండ్స్ మామ, మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అంటే 15 అట్ట పెట్టుకుంటే 8 రౌండ్లు వస్తాయి. అది మామ. ఇక్కడేమో కాయిన్స్ మామ, ఖచ్చితంగా 9950 కాయిన్సే పెట్టుకోవాలి. అది కాదు తక్కువ అంటే మీకు గన్నులు అంతగా రావు, తక్కువగా వస్తాయి. అది మామ. ఇక్కడికి వచ్చారంటే థ్రోవబుల్ లిమిటెడ్ పెట్టుకోండి మామ. అంటే గ్లూ వాళ్ళు అన్లిమిటెడ్ మామ. మీకు అసలు లిమిటెడ్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ నేను వేసుకోవచ్చు మామ. అది కొంచెం కిందకు వచ్చారంటే ఇక్కడ క్యారెట్ స్కిల్స్ ఉంటాయి మామ. అది మీకు ఎస్ కావాలంటే ఎస్ పెట్టుకోండి, వద్దనుకుంటే నో పెట్టుకోండి. అంతేకాకుండా కింద కొంచెం కిందకుంటే హెడ్ షాట్లు అని కనపడుద్ది ఇక్కడ. దాని మీద మీకు కావాలంటే ఎస్ పెట్టుకోండి, వద్దనుకుంటే నో పెట్టుకోండి. మనం ఎట్టగా హెడ్ షాట్లు ఆడతాం కాబట్టి ఎస్ అని పెట్టుకుంటాం మనం. అది ఇటు సైడ్ వస్తేనేమో యామో లిమిటెడ్ అంటే అది నో పెట్టుకోండి మామ. యామో లిమిటెడ్ ఎస్లో ఉంటే మీకు తక్కువ యామో వస్తాయి. అది నో ఉంటే అన్లిమిటెడ్ యామో, మీకు ఎన్నైనా వాడుకోవచ్చు యామో. అది ఏ డ్రాప్ మీకు కావాలంటే ఎస్ పెట్టుకోండి మామ, వద్దనుకుంటే నో పెట్టేసుకోండి. ఇక్కడతో ఇది అయిపోయింది ఎండింగ్. ఇంకా లాస్ట్ దానికి వచ్చారంటే ఇట్ట కనపడిద్ది మీకు ఫేసు. మీకు ఇక్కడ సెలెక్ట్
సెలెక్టెడ్ ఐటమ్స్ 40 అని చూపించింది మామ. అంటే మీరు సెలెక్ట్ చేసిన గన్నులు 40 రూమ్లో ఉండాలని. ఇది పోవా మనం ఎన్ని గన్లన్నీ తీసుకోవాలంటే పక్కన స్పెషల్ సెట్టింగ్స్ అని ఉండిద్ది. దాన్ని ఆన్ చేసుకోండి మామ. ఇక్కడ మీకు కావాల్సిన గన్లు ఉంచుకోవచ్చు. ఇట్లా వద్దనుకునే ఇట్లా తీసేసుకోండి. ఇలా తీసేసుకోండి మామ. ఇంకా అదే ఇలా తీసేసుకున్న తర్వాత ఇట్లా పైకి అన్నాక ఇట్లా ఎన్ని గన్నులు తీసుకున్న తర్వాత ఇట్లా పైకి అన్నాక ఇక్కడ మీకు ఫ్లాష్ బ్యాంగ్, గ్రానేటెడ్, స్మోక్ గ్రానేటెడ్, డ్రాగన్ ఫ్రిడ్జెస్, గ్లూవాల్, ఫ్లాష్ బ్యాంగ్ ఇవి ఉంటాయి కదా మామ. మీకు ఇవన్నీ తీసేసుకోండి. అంటే ర్యాండమ్ ప్లేయర్ వచ్చినప్పుడు అవి ఎక్కువ వాడతారు కాబట్టి అవి వాడకుండా ఇవి తీసేసుకొని గ్లూ వాల్ 0 పెట్టేసుకోండి. అంటే ఇప్పుడు మీకు గ్లూ వాల్ ఫ్రీగా వచ్చింది. అది మామ. అయిపోయిన తర్వాత పక్క దానికి రండి. ఇక్కడ రౌండ్స్ అని చూపిస్తున్నా దాని మీద కార్నర్ నొక్కితే 15 పెట్టుకోండి. 8 రౌండ్లు. అది మామ. ఇక్కడ రౌండ్ 1 9950 పెట్టుకోండి. అట్లా అన్ని రౌండ్లు పెట్టేసుకోండి. ఇక్కడ 15 రౌండ్స్ పెట్టుకున్న తర్వాత కింద ఈవెంట్స్ అని ఉండిద్ది. విన్నింగ్ రౌండ్, ఎలిమినేటెడ్ రౌండ్, అట్లా లూజింగ్ రౌండ్, లూజింగ్ రౌండ్స్, లూజింగ్ స్ట్రీక్స్ ఇవి ఉంటాయి మామ. రౌండ్స్, లూజింగ్ స్ట్రీక్స్, ఫస్ట్ డోమ్ ఇవి కూడా అన్ని 9950 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు రీస్టార్ట్, సేవ్, క్రియేట్ రూమ్ మీద నొక్కండి మామ. మీకు ఇంకటి క్రియేట్ అయిపోయింది రూము. మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఇక్కడ కార్నర్లో సెట్టింగ్స్ ఉంటాయి. మళ్ళీ చూపిస్తా. ఇక్కడ స్కానర్ పక్కనే సెట్టింగ్స్ సింబల్ ఉండేది. దాని మీద నొక్కండి మామ. అయిపోయి ఎట్లా వస్తే మీకు ఇంటర్ఫేస్ మీరు ఏమన్నా మార్చాలంటే గేమ్లోకి వచ్చి ఇంకేడ మార్చుకోవచ్చు మామ. ఇంకేడ కాకుండా ఏడొక చోట మార్చుకోవచ్చు మామ మీకు ఏమన్నా కావాలంటే. ఇప్పుడు ఈ ఏరియా బెరుముండాలో ఈ ఏరియాలో వస్తాయి మామ. క్లాక్ టవర్, అబ్జర్వేటరీ, కెథలిస్టా, షిప్ యార్డ్, మార్స్ ఎలక్ట్రిక్, పోచ్నాక్, శాంటా, క్యాప్టన్, మిల్, హ్యాంగర్, రివర్ సైడ్, రిమ్నమ్ విలేజ్, పీక్ ఇట్లా ఇవి వస్తాయి మామ. అంతే మామ. ఇంకా మీ రూమ్ క్రియేట్ చేసినట్టే. ఇంతే సింపుల్ రూమ్ కూడా క్రియేట్ చేయడం నేర్చేసుకుంటారు మామ. ఇట్లా ఏం లేదు మామ. మేము చెప్తా ఉంటాం, మీరు అంతే క్రియేట్ చేసేసుకోవచ్చు మీ రూమ్ మీరు. అంతే మామ. మీరు రూమ్ క్రియేట్ చేయడం కూడా మీకు వచ్చిందంటే అది చాలు మామ మాకు. అంతే. నెక్స్ట్ వీడియోలో మనం క్యారెట్ స్కిల్స్, సిఎస్ కానీ బిఆర్ కానీ మనకి ర్యాంక్ అప్ కావడం, మనకి ఎక్కువ ర్యాంక్ వెళ్ళడానికి ఏమేమి క్యారెట్ స్కిల్స్ పెడితే బాగుంటాయో అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్ చేయండి మా. ప్లీజ్ సపోర్ట్ చేయండి డార్లింగ్స్. మీరు తప్ప మాకు ఎవరున్నారు. సపోర్ట్ మాత్రం పక్కా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. కన్ఫామ్గా వీడియో చేసి పెడతాను.